రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతోంది. పాక్ ప్రభుత్వం మునీర్ కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ వంటి అత్యున్నత పదవి కట్టబెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆయనకు మద్దతు ఇస్తున్న తరుణంలో అమెరికా కాంగ్రెస్ లోని 44 మంది ఎంపీలు మాత్రం మునీర్ పై తక్షణ నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ సంచలన లేఖ రాశారు. ఈ లేఖను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకి పంపారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ను నేరస్తుడిగా అభివర్ణించిన ఎంపీలు పాకిస్తాన్ లో పెరుగుతున్న నియంతృత్వం, హింస, మానవ హక్కుల ఉల్లంఘనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ అంశం అమెరికా రాజకీయాల్లోనే కాకుండా పాకిస్తాన్ అంతర్జాతీయ సంబంధాల్లోనూ సంచలనంగా మారింది. పాకిస్తాన్లో రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. పాక్ ప్రభుత్వమే కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాక్ ఆర్మీ చీఫ్ మునీర్కు పెద్దపీట వేస్తున్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇకపై అమెరికాలో అడుగు పెట్టకూడదంటూ అమెరికా కాంగ్రెస్లోని 44 మంది సభ్యులు ఒకటేసారి ఆయనపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ లేఖ రాయడం అంతర్జాతీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు రాసిన ఈ లేఖలో 44 మంది ఎంపీలు ఆసిమ్ మునీర్ను నేరస్తుడిగా పేర్కొంటూ ఆయనపై తక్షణమే వీసా నిషేధం, ఆర్థిక ఆంక్షలు విధించాలని స్పష్టంగా డిమాండ్ చేశారు. ఈ లేఖ రాసిన వారిలో అమెరికా డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ మూలాలున్న నాయకురాలు ప్రమీలా జైపాల్ కూడా ఉన్నారు. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని తన చేతుల్లో పెట్టుకున్న మునీర్ తన అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను ధ్వంసం చేశారని, జర్నలిస్టులను, రాజకీయ నాయకులను, సాధారణ పౌరులను హింసిస్తున్నారని లేఖలో ఆరోపించారు. పాకిస్తాన్ సైన్యంలో అవినీతి, అక్రమాలు, శక్తి కేంద్రీకరణపై వరుస కథనాలు రాసిన వర్జీనియాకు చెందిన జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ అపహరణ ఘటనను ఉదహరిస్తూ ప్రస్తావిస్తూ పాక్ సైన్యం నేరుగా మీడియాపై దాడులు చేపడుతోందని ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని సైన్యం నడుపుతోందని, దేశంలో నియంతృత్వం మరియు హింస పెరిగాయని ఎంపీలు ఆరోపించారు. వర్జీనియాకు చెందిన జర్నలిస్ట్ అహ్మద్ నూరానీ పాకిస్తాన్ సైన్యంలో జరుగుతున్న అవినీతిపై వరుస కథనాలు రాశారు. ఆ తర్వాత నూరానీ పాకిస్తాన్లో ఉంటున్న అతని 2 సోదరులు అపహరణకు గురయ్యారు. నెల రోజులకు పైగా వారిని పాక్ సైన్యం నిర్బంధించింది. ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిడితో విడుదల చేసింది. అదేవిధంగా ప్రముఖ సంగీత దర్శకుడు సల్మాన్ అహ్మద్ బావమర్ది కిడ్నాప్ ఉదంతాన్ని కూడా ఎంపీలు తమ లేఖలో ప్రస్తావించారు. అమెరికా జోక్యం వల్లే ఆయన విడిచిపెట్టబడ్డాడని, ఇది అక్కడి సైన్యం ఎంత అధికారం ప్రదర్శిస్తుందో చెబుతోందని ఎంపీలు పేర్కొన్నారు. ఇక తమ లేఖలో విపక్ష నాయకులపై ఎలాంటి ఆరోపణలు లేకున్నా వారిని జైలులో నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తే సాధారణ పౌరులను హింసిస్తున్నారని పేర్కొన్నారు. మహిళలు, మైనార్టీలు, బలూచిస్తాన్ పౌరులు హింసకు గురవుతున్నారని, ఈ మొత్తం వ్యవహారం మునీర్ సారథ్యంలోనే జరుగుతోందని వారు స్పష్టం చేశారు. ఈ నియామకాలతో పాటు పాకిస్తాన్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, న్యాయ వ్యవస్థపై సైన్యం నియంత్రణ పెరిగిందని, పాక్ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే చర్యల్ని ఎంపీలు లేఖలో పేర్కొన్నారు. 2024లో జరిగిన పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగిందని, ఈ ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువను తుంచేసేలా తోలుబొమ్మ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. పాక్ సైన్యమే నిజమైన పాలకుడిగా వ్యవహరిస్తోందని, ఎన్నికల కమిషన్, న్యాయ వ్యవస్థ, ప్రభుత్వ యంత్రాంగం అన్ని మిలిటరీ కంట్రోల్లో ఉన్నాయన్నారు. పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన రిగ్గింగ్ అంశంపై తక్షణమే దర్యాప్తు జరపాలని ఎంపీలు తమ లేఖలో డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పఠాన్ రిపోర్టు పూర్తిగా తప్పుడు సాక్ష్యాలు, అబద్ధాలతో నిండి ఉందని వివరించారు. ఇక పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఒక తీర్పును కూడా ఎంపీలు తప్పుబట్టారు. సైనిక న్యాయస్థానాలు సాధారణ పౌరులపై విచారణ జరపవచ్చని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం అక్కడి ప్రజాస్వామ్య పతనానికి అత్యంత ప్రమాదకర సంకేతమని, సహజ న్యాయ సూత్రాలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ ఒక్క తీర్పును బట్టే పాకిస్తాన్లో పరిపాలన పూర్తిగా సైన్యం నియంత్రణలోకి వెళ్లిందని స్పష్టమవుతున్నట్లు వివరించారు. ఈ పరిస్థితి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు, పౌరుల హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తుందని హెచ్చరించారు.
ఇదే లేఖలో ఇమ్రాన్ ఖాన్ నిర్బంధం, అతనిపై జరుగుతున్న వేధింపుల గురించి, అతని మృతిపై వస్తున్న వార్తలను గురించి కూడా ఎంపీలు ప్రస్తావించారు. దేశంలో రాజకీయ ప్రత్యర్థులపై జరుగుతున్న అణచివేతకు ఇమ్రాన్ ఖాన్ ఉదంతమే పెద్ద ఉదాహరణ అని వారు పేర్కొన్నారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం కాంగ్రెస్లో 44 మంది ఎంపీలు రాసిన ఈ లేఖను విదేశాంగ మంత్రిత్వ శాఖ తప్పనిసరిగా సీరియస్గా పరిశీలించాల్సి ఉంటుంది. లేఖలోని ఆరోపణలు ధృవీకరించబడితే అమెరికా ప్రభుత్వం ఆరోపణలను ఎదుర్కొనే వారి వీసాపై నిషేధం విధించాల్సి ఉంటుంది. అంటే ఆసిమ్ మునీర్ ఇకపై అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధం ఎదుర్కోవచ్చు. అంతేకాకుండా వారికి సంబంధించిన ఆస్తులు అమెరికాలో ఉంటే వాటిని జప్తు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మునీర్కు ఉన్నత పదవి కట్టబెట్టేందుకు మద్దతు ఇస్తుండగా, మరోవైపు సొంత పార్టీ సభ్యులు కూడా మునీర్పై నిషేధం విధించాలని డిమాండ్ చేయడం అమెరికా అంతర్గత రాజకీయాల్లోనే పెద్ద చిక్కుముడిగా మారింది. పాకిస్తాన్ భద్రతా బలగాల అధిపతిపై అమెరికా ఆంక్షలు విధిస్తే అది ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై మరియు భద్రతా సహకారంపై తీవ్ర ప్రభావం చూపనుంది.